హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సెలక్షన్ 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. అయితే నేను లాంగ్ వీడియోస్ పెట్టి చాలా కాలం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. షార్ట్ వీడియోసే నేను ఎక్కువగా పెడుతున్నాను. అయితే ఎందుకంటే నా న్యూ ఫోన్లో మొదటిగా వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టి తర్వాత మిగతా వీడియోస్ పెడదామని అనుకున్నాను. అందుకే లాంగ్ వీడియోస్ పెట్టలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నా కొత్త ఫోన్లో వరలక్ష్మి వ్రతానికి మొదటిగా వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనుకున్నాను. అందుకని లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదు. నా వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో 4వ శుక్రవారం నాడైతే నేను వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నాను. మొదటి 3 శ్రావణ శుక్రవారాలు అయితే నాకు కుదరలేదు పూజ చేయడానికి. అందుకని 4వ శ్రావణ శుక్రవారం నాడైతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం నేను అమ్మవారిని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడూ కలశం పెట్టి ఫోటో పెట్టి వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకున్నాను. ఈ సంవత్సరం అయితే గట్టిగానే అనుకున్నాను అమ్మవారిని రెడీ చేద్దామని. అలాగే కుదిరింది. అమ్మవారిని అయితే రెడీ చేయగలిగాను. ముందు రోజే గ్యాస్ స్టవ్ కడిగి ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ముందు రోజు అమ్మవారిని అయితే రెడీ చేసాము. అంటే గురువారం నైట్ అమ్మవారిని రెడీ చేసాము. తెల్లారి ఇలాగ ముగ్గులు అయితే మేము వేసుకున్నాము. అయితే ఇలా ముగ్గులతోనే శుక్రవారం మార్నింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మాకు శుక్రవారం వస్తే చాలు ముగ్గుల పోటీ మొదలవుతుంది. నా ముగ్గుతో పాటు మా పక్కన వాళ్ళ ముగ్గులు కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. శుక్రవారం ముగ్గుల పోటీల్లో ఒకరి ముగ్గు ఒకరికి ఎంతైనా తీసిపోదు. అలా అయితే ముగ్గులను అయితే మేము వేసుకుంటాము. అయితే చూడండి ఫ్రెండ్స్, మా పక్కన ఆవిడ అయితే మా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి పాదాలను అయితే వేశారు. అమ్మవారి పాదాలు చూడండి ఫ్రెండ్స్. ఆ ముగ్గు చూడడానికి ఎంత చక్కగా ఉందో కదా. అయితే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ముగ్గులు, చూద్దాం రండి. ఆ పక్కన ముగ్గులతో అయితే మేము ఫ్లోర్ అంతా అయితే నింపేశాము. ఈ పక్కన ముగ్గు చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే మేము శ్రావణ శుక్రవారం నాడు ముగ్గులతో అయితే పూజ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ ఇయరే నేను అమ్మవారిని పెట్టుకుందామని అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకంటే ముందు రోజు అంటే శుక్రవారం ముందు రోజు గురువారం నాకు ప్రయాణం ఉండటం వల్ల అమ్మవారిని రెడీ చేయడం కుదరలేదు. ఈ సంవత్సరం అయితే మా పక్కన ఆవిడ అయితే నాకు అమ్మవారిని అయితే ఎలా రెడీ చేసి పెట్టారు. నిజంగా సాక్షాత్తు అమ్మవారే వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్టే ఉంది. మా అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. గురువారం నైట్ 7కి స్టార్ట్ చేస్తే 10:30కి అమ్మవారిని రెడీ చేయడం అయ్యింది. మా పక్కన ఆవిడ చాలా కష్టపడి నా కోసం అయితే అమ్మవారిని రెడీ చేశారు. శుక్రవారం మార్నింగ్ అయితే ముగ్గులు వేసిన తర్వాత అన్ని పిండి పదార్థాలన్నీ చేశాను. తరువాత ఇలా కలశం పెట్టుకొని అమ్మవారి పూజకైతే రెడీ చేస్తున్నాను. అయితే ఆ రోజు కూడా మా పక్కన వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ఇలా డెకరేషన్కి బెలూన్స్ అన్నీ ఊది డెకరేషన్ గట్టా చేశారు. అమ్మవారిని అయితే చాలా అంటే చాలా బాగా అయితే రెడీ చేశారు. అయితే మా పిల్లల హడావిడి చూడండి. మా పిల్లలిద్దరూ బెలూన్స్ ఊదడంలో మంచి బిజీ అయిపోయారు. దాన్ని డెకరేషన్ చేయడంలో మా పక్కన వాళ్ళు బిజీ అయిపోయారు. నేనైతే పూజకు సంబంధించి అన్నీ సర్దుకుంటున్నాను. ఆ రోజు మా భవిష్య జాష్మిత చాలా అంటే చాలా చక్కగా అయితే రెడీ అయ్యారు ఫ్రెండ్స్. చూసారుగా మా జాష్మిత ఎంత హడావిడి చేస్తుందో. ఇలా వరలక్ష్మి వ్రతానికి అయితే చక్కచక్క అన్నీ పూర్తి చేస్తున్నాము. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని పెడదామా లేదా అని ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ అమ్మవారి దయ కృప కలిగి ఉండటం వలన అమ్మవారిని అయితే ఎంతో అందంగా అయితే నేను పెట్టగలిగాను. మా అమ్మవారిని అయితే అలాగే చూస్తూ అయితే ఉండాలని అనిపించేది మాకు. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా అయితే నేను పూజ చేసుకోగలిగాను. అన్ని ప్రసాదాలు కూడా చాలా అంటే చాలా బాగా కుదిరాయి. అలాగే పూజ అయిన తర్వాత ఏ హడావిడి లేకుండా ముత్తైదులకు తాంబూలం ఇవ్వడానికి కూడా అన్నీ ముందే సర్ది పెట్టుకున్నాను. వరలక్ష్మి వ్రతానికి నేను చేసిన ప్రసాదాలు ఏంటంటే బూర్లు, గారెలు, పులిహోర, అలాగే చలివిడి వడపప్పు నేను ఏ ఫెస్టివల్కైనా చేస్తాను ఫ్రెండ్స్. అలాగే శనగలు, పరవన్నం, దద్దోజనం, అమ్మవారికి పప్పు వేసి అన్నం, అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్ని అయితే పెట్టాను వరలక్ష్మి వ్రతానికి. వరలక్ష్మి వ్రతానికి శనగలు మెయిన్ ఫ్రెండ్స్. శనగలు అయితే పేరంటాలకైతే శనగల్ని ఇవ్వాలి కంపల్సరీ. అలాగే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి స్పెషల్ ఏంటంటే బంగారం, వెండి కూడా నేను అమ్మవారికి పెట్టుకున్నాను.
ప్రతి సంవత్సరం రూపే నేను పెట్టుకుంటాను. రూపుతో పాటు పట్టీలు, మెట్లు పిల్లేలు కూడా ఈ సంవత్సరం తీసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి దయ కలిగి ఉండటం వల్ల నేనైతే బంగారం, వెండి అయితే అమ్మవారికి పెట్టుకోగలిగాను. నేనైతే ప్రతి సంవత్సరం ఒక 5గురికైతే వరలక్ష్మి వ్రతానికి తాంబూలం అయితే ఇస్తాను. మనకి దొరికే ముత్తైదులను బట్టి మనం తాంబూలం ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకరు లేదా ముగ్గురు లేదా 5గురికి లేదా 9 మందికి తాంబూలాన్ని అయితే ఇస్తారు వరలక్ష్మి వ్రతానికి. అయితే ప్రతి సంవత్సరం శుక్రవారం నాడు అంటే వరలక్ష్మి వ్రతానికి సెలవు ఉండదు. కానీ మా పిల్లలకి ఈ సంవత్సరం సెలవు దొరికింది. నాతో పాటు వాళ్ళు కూడా ముత్తైదులతో అక్షంతలు అయితే వేయించుకుంటున్నారు. ముత్తైదువులు చిన్నవారా పెద్దవారా కాదు, ఎవరైనా సరే మన ఇంటికి వచ్చి తాంబూలం అందుకున్నప్పుడు వాళ్ళతో మనం అక్షంతలు అయితే కంపల్సరీ వేయించుకోవాలంట. చాలామంది మేము చిన్నవారం మేము అక్షంతలు వేయము అంటారు. కానీ చిన్నవారైనా వాళ్ళు మనకి వచ్చిన అతిథులతో సమానం. అంటే అమ్మవారి రూపంలో మనం ఆ ముత్తైదుల్ని కొలుస్తాము. అందుకనే వాళ్ళు అక్షంతలు కంపల్సరీ వేయాలి. మీకు మా అమ్మవారి రూపం ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. వరలక్ష్మి వ్రతం నాడు మా పిల్లలు చాలా బాగా నాకు సాయం చేశారు. ఒకరు బొట్టు అందిస్తుంటే ఒకరు అక్షంతలు అందిస్తున్నారు. ఎంతైనా చిన్న వరలక్ష్ములు కదా. ఇలా ఎంతో అందంగా అయితే నా పూజ కంప్లీట్ అయ్యింది. అయితే ఇలా పూజ అయిన తర్వాత కొన్ని సెల్ఫీలు, ఫోటోలు అయితే దిగారు మా పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్. అలాగే ముత్తైదులతో అయితే మేము ఫోటోలు అయితే దిగాం ఫ్రెండ్స్. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి ఇంకో స్పెషల్ ఏంటంటే మా తులసి కుండీకి అయితే పెయింట్ అయితే వేయించాము. తులసి కుండీకి దీపం పెట్టిన పీటకి పెయింట్లు అయితే వేయించాము. మా తులసి కుండి కళ్యాణం బొట్టు చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. అలాగే పీటకు కూడా ఫ్లవర్ అయితే చాలా బాగా వేశారు. అలాగే పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులు తాంబూలం ఇచ్చాక మా సార్ అయితే ఇంటికి వచ్చారు. మా సారు నేను దేవుడికి దండం అయితే పెట్టుకున్నాము. అలాగే ఆయన నాకు బొట్టు పెట్టి అక్షంతలు అయితే వేశారు. అలాగే అమ్మవారి దగ్గర పూజ చేసిన రూపు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ రూపునైతే నేను మా సార్తో అయితే కట్టించుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇలా రూపు కట్టించుకోవాలి. ఇలాగైతే శుక్రవారం మార్నింగ్ నా పూజ పూర్తి అయింది. అమ్మవారు రూపు కట్టించుకోవడంతో అయితే నా పూజ పూర్తయింది. ఆ రోజు సాయంకాలం కూడా అమ్మవారికి ధూపం వేసి పూజనైతే చేసుకున్నాను. అమ్మవారికి ధూపం వేసి నేను అలాగే కొన్ని శ్లోకాలు మణిదీపవర్ణన అష్టలక్ష్మి స్తోత్రం అయితే చదువుకున్నాను ఆ రోజు సాయంకాలం. అలాగే నా దగ్గర లైటింగ్ ఉంటే పైన ఫోటోలకైతే లైటింగ్ పెట్టుకున్నాను. ఆ నైట్ అమ్మవారిని చూస్తుంటే మా ఇంట్లో ఒక మనిషిలాగానే అమ్మవారు ఉన్నారు. అలాగే చూస్తూ ఉండిపోయారు మా పిల్లలు ఎంతో సరదాగా. అమ్మవారిని అలాగే ఉంచేయమ్మా, పీటకం కదపకమ్మా అని అనేవారు మా పిల్లలు. సాయంకాలం పూజలో కూడా మా పిల్లలిద్దరూ పాల్గొన్నారు. అయితే అమ్మవారి దగ్గరే మేము ముగ్గురం పడుకున్నాము. ఆ రోజు నైట్ అమ్మవారి దగ్గర నేను మా పిల్లలిద్దరూ పడుకున్నాము. పండగలో పండగ అన్నట్టు వరలక్ష్మి వ్రతం అయిన తెల్లారే కృష్ణాష్టమి వచ్చింది. శనివారం నాడు అయితే కృష్ణాష్టమి వచ్చింది కదా అని కృష్ణాష్టమికి పాదాలను అయితే వేసాం. కృష్ణుడి పాదాలని శుద్ధని వాటర్లో నానబెట్టి ఇలా అయితే పాదాలను అయితే వేసాము. పాదములు అయితే ఒకరు వేస్తుంటే దానికి ఏళ్ళు మాత్రం ఇంకొకరు వేసాము. మా చిన్ని కృష్ణుడి పాదాలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మా చిన్ని కృష్ణుని పాదాలు అయితే మా లోపలికైతే వెళ్తున్నాయి. అమ్మవారు ఎదురుగుండానే కృష్ణుని విగ్రహం అయితే పెట్టాము. మా ఇంటికి వచ్చాక కృష్ణుడికి జరిగే మొదటి పూజ ఇది. అయితే మా చిన్ని కృష్ణుడిని చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా చిన్ని కృష్ణుడు, రాధమ్మ. ఇలా మందార పూలతో అయితే అప్పటికప్పుడు అయితే డెకరేషన్ అయితే చేసాము. కృష్ణుడి దగ్గర అయితే దీపారాధన చేసాము. కృష్ణుడి దగ్గర ఉన్న ఆవునైతే నేను ద్వారపూల్లో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ ఆవు బొమ్మ స్పెషల్ ఏంటంటే లైట్స్ అన్నీ ఆపేశాక అది నైట్ టైం అయితే మెరుస్తుంది. ఇలా కృష్ణుడికి పూజ చేసిన తర్వాత శనివారం మార్నింగ్ అయితే అమ్మవారికి కూడా పూజ చేశాము. కృష్ణాష్టమి రోజు అయితే అంటే రెండో రోజు అయితే నేను అమ్మవారికి ప్రసాదంగా అట్టేసరన్నం అయితే అమ్మవారికి ప్రసాదంగా పెట్టాను. నాకు చీర ఎందుకో తీయబుద్ధి అవ్వలేదు. అందుకే చీరని గాజుల్ని అక్కడే అమ్మవారి ఎదురుగుండా అయితే ఉంచాను.
అలాగే మా చిన్ని కృష్ణుడికైతే ప్రసాదంగా అయితే వెన్ననైతే పెట్టాము. ఎందుకంటే కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కదా! అందుకే వెన్నని ప్రసాదంగా పెట్టాము. ఆ రోజు పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. నేను, మా పిల్లలు, మా పక్కన వాళ్ళు. అలాగే శనివారం నైట్ కూడా కృష్ణుడికి, అమ్మవారికి అయితే పూజనైతే చేసుకున్నాము. ఇలా పండగలో పండగ అన్నట్టు వరలక్ష్మి వ్రతం మరియు కృష్ణాష్టమి పూజలు కూడా చాలా బాగా అయ్యాయి. నేను పీఠకం ఎప్పుడు కదిపానంటే ఆదివారం మార్నింగు అంటే మూడో రోజు మార్నింగు పీఠకాన్నైతే కదిపాను. మనకి అమ్మవారిని రెడీ చేస్తున్నప్పుడు ఎంతైతే ఉత్సాహం ఉంటుందో, అలాగే అమ్మవారిని తీస్తున్నప్పుడు అంటే పీఠకం కదిపి అమ్మవారిని తీస్తున్నప్పుడు మనసులో అయితే చాలా అంటే చాలా నిరుత్సాహం కలుగుతుంది. ఇది అయితే నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ఈ సంవత్సరమే కొత్తగా అమ్మవారిని పెట్టుకున్నాను కదా! అమ్మవారు పెట్టినప్పుడు, తీసివేసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్స్ అవి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే గనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.